తీసుకుని అంటే దట్స్ ది ఈరా యువర్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ అని దట్ వాస్ ద రెఫరెన్స్ అండి. ప్లస్ అలాగే పాత యాక్టర్లు కొంచెం ఓవర్ యాక్టింగ్లా మనకు అనిపిస్తుంది. అంటే అది బెస్ట్ యాక్టర్, వాళ్ళని క్రిటిసైజ్ చేసినట్టు కాదు, కానీ అప్పట్లో ఆ ఓవర్ యాక్టింగే నచ్చారు. ఈవెన్ తమిళ్లో కూడా వాళ్ళు దే లైక్ మోర్ మెలో డ్రామా, ఓవర్ యాక్టింగ్. మనకు తెలుగులోకి వచ్చేసరికి మీరు ట్రోల్ అవుతారు చూడండి మెడ్రాస్లో ఇది చెప్పినందుకు. అరే అది కట్ చేసి మన తెలుగులో అలా ఉండదండి, అంత ఇచ్చారు. అంటే మీ సినిమాలో కూడా కొంచెం ఆ తమిళ్ ఇదే ఉంది, కొంచెం ఫ్లేవరే. అంటే ఒకటండి, అంటే ద డైరెక్టర్ ఇస్ తమిళ్, సో న్యాచురలీ ఇట్ విల్ బీ హిజ్ థాట్ ఆఫ్, అంటే అతను పెరిగిన యాక్టర్స్, అతను చూసిన ఓల్డ్ సినిమా మీద బేస్ అయి ఉంటుంది. అది దట్ వన్ పాయింట్ దట్ వీ న్యూ వైల్ మేకింగ్ ద ఫిల్మ్ ఆల్సో. అంటే ఓకే, ఇప్పుడు దుల్కర్ గారు చేసే పర్ఫార్మెన్స్ ఇట్స్ మోర్ లైక్ శివాజీ గణేశన్ గారు, మోర్ లైక్ ఎంఆర్ రాధా గారు, మోర్ లైక్ రాజేష్ గారు, రాదర్ దెన్ మనకు తెలిసిన నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఆ టైమింగ్లో ఉండదు, ఇంకో టైమింగ్లో ఉంటుందని వీ న్యూ దట్. అంటే మనం లుంగి పంచలు కట్టం కదండి తెలుగులో, వీళ్ళు పంచలు కట్టరుగా, తమిళియన్సే కడతారు. అవును, వేరే అడ్డపంచి కడతారు. అవును, అవునండి, అది ఒకటి తమిళ్ ఫ్లేవర్. అది కూడా అది మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా, చేయండి. అంటే కాదు, అంటే మెడ్రాస్లో మనం కూడా అలానే వేసుకునేవాళ్ళం అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చాం. కానీ అంటే అంతలా ఉండదు, మనం మద్రాసులో ఉన్నా కూడా యాక్టర్స్, కానీ అంత పంచలు అంటే పూర్తిగా అట్లా దీనికి మనం ఇదవ్వలేదు. అంతే, టీకే మహాదేవన్ ఆయన పేరు కూడా అక్కడే ఉండింది. సో ఇట్ వాస్ డెఫినెట్లీ టు బి అ స్టోరీ ఇన్ మెడ్రాస్ ఫర్ షూర్. కానీ ఇది ఇన్స్పిరేషన్ అయితే ఆయనదే అని అంటున్నారు కదండి, అది త్యాగరాజ్ భాగవత్. అయ్యో లేదండి, అసలు ఆయన కథ అసలు కాదండి. ఆయన అంటే ఓకే, దే విల్ బి ఇన్సిడెంట్స్ ఆఫ్ మెనీ యాక్టర్స్ దట్ హ్యావ్ డన్ సంథింగ్, బట్ సినిమా చూసిన తర్వాత దట్ వెంట్ అవే కంప్లీట్లీ. అంటే మీరు ఫిక్షనే చేశారు కానీ చాలా మట్టుకు తీసేయండి ఇంకా నచ్చారు అదా. ఇందాక నుంచి ఈవిడ గురించి మాట్లాడుతున్నారు అందరుదా. రామ్ కమ్ మేడం, అదిగోండి భాగ్యశ్రీ, మీ భాగ్యశ్రీ. I would like to hear what you all have to say first. అందుకే మీకు తమిళ్లో రివ్యూవర్స్ డిఫరెంట్గా రాశారు, తెలుగులో డిఫరెంట్గా రాశారు. మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్. ఖచ్చితంగా అదే అన్నాను ఫస్ట్ వచ్చినప్పుడు, అన్న ఇంత డివైడ్ నా లైఫ్లో ఇప్పుడు చూడలేదు అనేది. బట్ ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్. అంటే డెఫినెట్లీ వన్ ఆడియన్స్ విల్ ఐడెంటిఫై మోర్ విత్ ఇట్, వన్ స్లైట్లీ లెసర్. బట్ మీరేంటి తమిళ సినిమాలు తప్పితే తెలుగు సినిమాలు చేయరా? అంటే అవి ఎలాగో తెలుగులో రిలీజ్ అవుతాయి. ఫస్ట్ టైం తమిళ సినిమా చేశాను రా లైఫ్లో. అసలు ఒక తెలుగు ప్రొడక్షన్ కంపెనీ మెడ్రాస్లో సినిమా తీసి వాళ్ళకి ఇంత రివ్యూలు వచ్చి. ఇప్పుడు రజనీకాంత్ సినిమా ఇంతకుముందు అందులో వేశారు కదా, రజనీకాంత్ సినిమాలో కూడా. అవును సార్, అది కూడా తమిళ సినిమానే కదా. అలా అంటారా? అది నేను చేయలేదు సార్. అంటే మీరు తమిళ సినిమాలు చేస్తే ఎలాగో తెలుగులో రిలీజ్ అవుతాయని మీరు అనుకుంటున్నారేమో. థాట్లేదు. అంటే ఒకటండి, కొన్ని కథలు ఆ భాషలో అంటే విచవర్. అంటే ఎందుకు తెలుగులో ఆపేశారు అసలు మీరు చేయడం? ఎన్నాళ్ళు అయిందని చేసి మిమ్మల్ని చూసి తెలుగు స్క్రీన్ మీద చెప్పండి. అప్పుడు ఎప్పుడో విరాట పర్వం ఎప్పుడో చూసాము, తర్వాత ఆ టాపిక్ చెప్పారు. ఇది కూడా ఆ సినిమా కూడా ఇదే అయిందండి. మెడ్రాస్లో ఫుల్గా ఉండింది, హైదరాబాద్లో ఆడలేదు అది. చెప్పండి, అంటే దేర్ ఇస్ సమ్ టైమింగ్ టు దేర్ స్టోరీస్. అంటే ఒక ఎక్స్ట్రీమ్ హార్డ్ అండ్ మనకంటే వీ వాచ్ వెరీ లెస్ ఆ సాడ్ ఎండింగ్ ఫిల్మ్స్, కానీ ఒక హెవీ డెప్త్ ఉన్నాయి. మనం వీల్ వాచ్ స్లైట్లీ లెసర్ దెన్ తమిళ్ ఆర్ మలయాళం తమిళ్లో ఇంకా ఎక్కువగా అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ యాక్టర్స్ కరువు అయ్యి మేము తమిళ మలయాళం వాళ్ళని తెచ్చుకుంటున్నాము. మీరు చేయకపోవడం వల్ల తెలుగులో యాక్టర్స్ కరువు అయ్యారని చెప్తున్నా జర్నలిస్ట్. మీరు చేయకపోవడం వల్ల అంతే కదండి, మీరు చేయట్లేదు. నేను ఒక్కడ చేయకపోవడం వల్ల ఇంత జరిగిపోతుంది ఇండస్ట్రీలో. చేస్తే నా 3 సినిమాలు వస్తాయి కదండి సంవత్సరానికి. బస్ అంటే 3 సినిమాలు అట్లా చేయను, కానీ ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ తెలుగు సినిమా చేస్తున్నా, తెలుగులోనే చేస్తున్నా. సో అది ఫస్ట్ మీకే చెప్తే, వీళ్ళు ఎవరికి కాదు, మీ ఒక్కరికే ఫోన్ చేసి డైరెక్ట్గా మీకు చెప్పి దాని తర్వాత ఆల్ అదర్స్. ఓకే సార్. హాయ్ భాగ్యశ్రీ. యా, కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్.